ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము చాలా నెలలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము ధ్యానం చేస్తూ వచ్చాము. క్రిస్మస్ సందర్భంగా, జనవరి 1 సందర్భంగా కొద్ది కాలము ఫిలిప్పీ పత్రిక మనం పక్కన పెట్టాము. తిరిగి మనము ఫిలిప్పీ పత్రికను 3వ అధ్యాయం, 2వ అధ్యాయం అంతా అయిపోయింది. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రమే మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. మనం చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. మెట్టుకు నా సహోదరులారాని పౌలు వీళ్ళను పిలుస్తున్నాడు. మనం ఒక వ్యక్తిని బ్రదర్ అని అన్నామంటే మనం ఏమవుతాం? వాళ్ళకు చెప్పండి. మనం ఎవరినైనా బ్రదర్ అని మనం పిలిస్తే మనం వాళ్ళకి ఏమవుతాం? బ్రదరే అవుతాం కదా, అంతేనా? పౌలు గొప్ప దైవజనుడు. Paul as a brother, వాళ్ళను సహోదరులారా పిలుస్తున్నాడంటే పౌలు కూడా ఒక సహోదరుడుగా ఆయన తన్ను తాను ఎంచుకున్నాడు. కొంతమంది దేవుని సేవకులు ఎంత మెయింటైన్ చేస్తారు తెలుసా? కొంతమంది గాడ్ సర్వెంట్స్ వాళ్ళ లెవెల్ ఎట్లుంటుంది చెప్పండి? దొరకరు అసలు, అందుబాటులో ఉండరు. గొప్ప దైవజనుడు. ఈనాడున్న దైవ సేవకులకు బాడీ గార్డ్స్, వాళ్ళ పిల్లలకు కూడా బాడీ గార్డ్స్. మన తరంలో భక్సింగ్ గారు ఎంత సేవ చేశాడు ఆయన కంటే గొప్ప వాళ్ళ వీళ్ళంతా రేడియో స్పీకర్లు, టీవీ స్పీకర్లు. దేవుని బిడ్డలారా, ఆయన కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు. వాళ్ళకు బాడీ గార్డ్స్, వాళ్ళ పిల్లలకు కూడా బాడీ గార్డ్స్. కింద వస్తుంది, వాళ్ళ గురించే ఉంటుంది. పౌలు చెప్తున్నాడు, నా మెట్టుకు నా సహోదరులారా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్లకు ఇదే పెద్ద టైటిల్. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి గొప్ప బిరుదు ఏంటంటే సహోదరులు. అందుకే మన చర్చి కూడా, మన చర్చ్ పేరు ఏం చెప్పండి? బ్రదరన్ అసెంబ్లీ, సిఎస్ఐ, సిఎన్ఐ కదా, మెథడిస్ట్, మెననైట్, చాలా చర్చిలు ఉంటాయి. మరి హెబ్రోన్ చర్చెస్, ఆ తర్వాత మరి కెరిస్మాటిక్, హోసన్నా కదా, మరి చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలకు పేర్లు ఉంటాయి. మన సంఘాలకు ఏం పేరు అంటే బ్రదరన్ అంటే ఏంటంటే పాస్టర్ గొప్ప కాదు. సంఘ పెద్దలు కూడా పాస్టర్లే బైబిల్ ప్రకారంగా. దైవ సేవకుడు కూడా కదా పాస్టరే. పోతే ఎవరైనా కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టి సేవకు సమర్పణ చేసుకొని ఉంటారు. కానీ ఏదేమైనా బైబిల్లో రాయబడింది మనం సోదరులము, సోదరీలు. కొన్ని చర్చిలకు వెళ్తే ఈ స్టేజ్ ఎక్కనివ్వరు, పరిశుద్ధ స్థలం అని చెప్పి చుట్టూ గ్రిల్ పెట్టేసి ఉంటారు. స్టీల్ గ్రిల్ పెట్టేసి ఎక్కనివ్వరు. రెవరెండ్ మాత్రమే ఎక్కాలని చెప్తారు. పౌలు ఎన్నడే కానీ రెవరెండ్ అని చెప్పుకోలేదు. పౌలు ఎన్నడే కానీ నేను బిషప్ అని చెప్పుకోలేదు. పౌలు ఎన్నడే కానీ నేను పాస్టర్ అని చెప్పుకోలేదు. పరిచారకుడు అని చెప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే గొప్ప టైటిల్ ఏంటంటే సహోదరుడు. ఎందుకు? బ్రదర్ ఆఫ్ జీసస్. రెవరెండ్ అనేది గొప్పనా, బ్రదర్ ఆఫ్ జీసస్ ఎక్కువ చెప్పండి? బిషప్ గొప్పనా? ఏ టైటిల్ గొప్పది? బిషప్ అనే బిరుదు గొప్పదా, బ్రదర్ ఆఫ్ జీసస్ అనేది గొప్పదా చెప్పండి? యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళం మనం. ఈజ్ అవర్ ఎల్డర్లీ బ్రదర్. ఎంత గొప్ప భాగ్యమో చూడండి కదా.
మరీ చిన్నపిల్లలైతే తప్ప యాక్చువల్లీ మనం కూడా బ్రదర్ అనే పిలవాలి. అంకుల్ ఆంటీ అనేది అనుకుంటే కూడా బ్రదర్ సిస్టర్, అక్క అన్న, బిబ్లికల్ లాంగ్వేజ్. దేవుడి బిడ్డలారా గమనించినారా? మెట్టుకు సహోదరులారా అని పిలిచినాడు. వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. మనకందరికి ఒకే రొట్టె, ఒకే పాత్ర, మనం ఒక తండ్రి బిడ్డలమని బైబిల్లో రాయబడింది. సహోదరులు అంటే సహా ప్లస్ ఉదరం, అంటే ఒకే కడుపులో నుండి మనం పుట్టినవారు. చాలా సిగ్గుచేటు కదా. సంఘాలు కూడా కులాలను బట్టి సంఘాలు ఉన్నాయి, తెలుసా మీకు? కులాలను బట్టి సంఘాలు. ఎంత శోచనీయమైన విషయమో చూడండి. నాకేమనిపిస్తుందంటే అసలు వీళ్ళు పరలోకంలో కూడా ఇట్లే ఉంటారా అనిపిస్తుంది. ఒకరెవరు మాట్లాడుకోరు, చర్చిలు వేరువేరుగా కట్టుకుంటారు. ఎంత శోచనీయమైన విషయంలో చూడండి. మనలో భేదాలు భిన్నాలు ఉండకూడదు, కులాల ప్రసక్తి ఉండకూడదు కదా, ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. ఆంధ్ర తెలంగాణ భేదాలు కూడా వచ్చినాయి సంఘాల్లో. మేము ఆంధ్ర వాళ్ళని వాడుకోకూడదు అనేది కూడా వచ్చిందండి ప్రారంభంలో. ఆంధ్ర సేవకులను వాడుకోకూడదు, తెలంగాణ సేవకులను వాడుకోకూడదు. దేవుని బిడ్డలారా గమనించినారా? సహోదరులారా, ఒకే కడుపులో నుండి మనం పుట్టినటువంటి వారు. ఇంకా పౌలు వీళ్ళని ఏమని పిలుస్తున్నాడో చూడండి. 2:12 చదువుతారా? కాగా నా ప్రియులారా, పాల్ యాజ్ ఎ ఫ్రెండ్. ప్రియులు అంటే ఏం చెప్పండి? పౌలు వాళ్ళను ప్రియులారా అని పిలుస్తున్నాడంటే పాల్ యాజ్ ఎ ఫ్రెండ్, పాల్ యాజ్ ఎ బ్రదర్, పాల్ యాజ్ ఎ ఫ్రెండ్ కదా. మనం ఎంతో సన్నిహితంగా ఉండాలి కదా. మన చర్చిలో నేను గమనించినాను, పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు, పట్టు చీరలు కలిగిన వాళ్ళతోనే మాట్లాడతారు. కార్లలో వచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు, నవ్వుతున్నారు, సిగ్గుపడాలి. షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ. మంచి బట్టలు వేసుకున్న వాళ్ళతోనే మాట్లాడతారు. బీదలను పలకరించండి, విధవరాండ్లను గౌరవించండి, సన్మానించండి. పెద్దలు చిన్నళ్ళు వచ్చి పలకరించండి. పెద్దలు వచ్చి ఆంటీ అంకులు వచ్చి చిన్నపిల్లలకు వందనాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడతారు. యవనస్తులకు సిగ్గుంటుంది. పెద్దలు వచ్చి మీరు పలకరించాలి. పిల్లలతో సన్నిహితంగా ఉండండి, స్నేహంగా మెలగండి. గొప్ప దైవజనుడు అలాంటి పౌలు వాళ్ళను ప్రియులారా అని పిలుస్తున్నాడు. పాల్ యాజ్ ఏ ఫ్రెండ్. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమని రాడు? కావున నేను అపేక్షించు నా ప్రియ 2 కలిపేశాడు. అంతకుముందు సహోదరులు పిలిచాడు, ప్రియులు అని పిలిచాడు. ఇప్పుడు 2 కలిపేసినాడు. ఏమన్నాడు? నా ప్రియ సహోదరులారా. ఇంకేమన్నాడు? నేను అపేక్షించు. ఈ యొక్క మరి పౌలుకు ఫిలిప్పీలు అంటే ఎంత అపేక్ష తెలుసా? సంఘం అంటే, సంఘంలో వ్యక్తులంటే నీకు అలర్జీ కదా. నీ మట్టుకు నువ్వు వస్తావు, ఆరాధన చేసుకొని వెళ్ళిపోతావు. సంఘంలో ఉన్న వాళ్ళంటే నీకు ఎంత అలర్జీ అంటే ఎవరిని పలకరించవు, ప్రేమగా మాట్లాడవు. దేవుని బిడ్డలారా గమనించండి. పౌలు ఈ యొక్క ఫిలిప్పీలను నేను అపేక్షిస్తున్నానని చెప్పాడు. 1వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 4వ లైన్లో చూడండి. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఫిలిప్పీలారా, నేను మిమ్మును నా హృదయములో ఉంచుకున్నాను. ఎవరున్నారు నీ హృదయంలో? డబ్బా నీ హృదయంలో? లోకమా నీ హృదయంలో? లోక సంబంధులా నీ హృదయంలో? నీ స్నేహితులా? నీ హృదయంలో ఎవరు ఉండాలంటే సంఘస్థులు ఉండాలి. నంబర్ 1 యేసు ప్రభు, నంబర్ 2 యేసు ప్రభు బిడ్డలు. ఫిలిప్పీలారా,
నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సంఘస్థులందరూ నీ హృదయంలో ఉండాలి. ప్రతిరోజు నీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘస్థులను గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో సంఘస్థులను గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనకు స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటి? హేమ వాళ్ళ మమ్మీ 2-3 వారాల నుంచి అనౌన్స్మెంట్ చేస్తుంది కదండి. ఐసీయూలో ఉందామే కదా. ఎంతో చక్కగా ప్రతి ఆదివారం తల్లి కూతురు, నా దగ్గర కూడా ఏముంటుంది తెలుసా, నా వాట్సాప్లో హేమ అని మదర్ అని ఉంటుంది. ఆ అక్క పేరు నాకు తెలియదు. మదర్ అండ్ డాటర్ అని ఉంటుంది నా సెల్లో. ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు కలిసిపోతారు. అలాగనే సంఘంలో ఎవరైనా కష్టాల్లో, కన్నీటిల్లో, సమస్యల్లో, బాధల్లో ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు? ప్రభునందు ఆనందించండి. ఫిలిప్పీ 3:1 మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కింద కొంతమంది ఉన్నారు, వాళ్ళు ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నారు. సున్నతి, మేము యూదులం, సున్నతి పొందిన వారం, అబ్రహాము సంతానం. కింద మీరు చదివితే ఏమని రాయబడిందంటే 2వ వచనం లాస్ట్ లైన్ చూడండి. ఈ ఛేదన అంటే సున్నతి, ధర్మశాస్త్రం. మేము 10 ఆజ్ఞలు గైకొంటున్నాం, విశ్రాంతి దినం గైకొంటున్నాం, మరి మేము సున్నతి గైకొంటున్నాం, మరి బాహ్య ఆచారాలని మేము గైకొంటున్నాం అని చెప్పి ధర్మశాస్త్రం నందు వాళ్ళు ఆనందిస్తూ ఉంటే పౌలు వాళ్ళను కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. చాలామంది ఏమంటున్నారంటే ఆ రోజుల్లో యేసు ప్రభు ప్లస్ ధర్మశాస్త్రం అంటున్నారు. ఫెయిత్ ప్లస్ వర్క్స్, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి అని బోధిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో. మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ధర్మశాస్త్రం కూడా గైకొనాలని చెప్తున్నారు. అప్పుడు పౌలు ఏం చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్రమునందు కాదు నేను ఆనందించాల్సింది, ప్రభువునందు ఆనందించండి. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి యేసుక్రీస్తు మనలను విడిపించినాడు. ఇప్పుడు ఏమి కట్టడలు లేవు, చెప్పండి, కట్టడలు ఏమీ లేవు, ఎటువంటి బాహ్య ఆచారాలు లేవు. నిన్న కూడా నేను ఆ శ్రీకాకుళంలో, సీతంపేటలో, ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా, ఏం పర్వాలేదు, అది అనాగరికమైన ప్రజలు స్నానం చేసుకోకపోయినా పర్వాలేదు, హడావుడి పడద్దు మీరు, కొత్త నిబంధనలు అలాంటి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, బాహ్య శుద్ధి లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో పుట్టాడు, లోకంలో జీవించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినాడు. ఆయన నెరవేర్చి ఆయన కొట్టేసినాడు. ధర్మశాస్త్రానికి సమాప్తి పలికినాడు. ఆయన శిలువ మ్రానుపై తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచి మన పాపాలన్నిటినీ శుద్ధి చేసినాడు. ఏం ఇప్పుడు రూల్స్ లేవు, ఎలాంటి విధులు లేవు, భారం లేదు, మన పైన భారం పెట్టలేదు. పాత నిబంధన గ్రంథంలో ఎంత భారం తెలుసా? మళ్ళా దాసత్వం అను కాడి కింద మీరు చిక్కుకోవద్దు అని చెప్పాడు. అంత భారం, ఓల్డ్ టెస్టిమెంట్ అంత భారం. ఖచ్చితంగా చెప్పండి, ధర్మశాస్త్రం గైకొనాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, 10వ భాగం ఇవ్వాలి, చేతులు కాళ్ళు కడుక్కోవాలి, శవాన్ని ముట్టకూడదు కదా. మరి ఎన్ని రూల్స్, పాత గ్రంథమంతా కూడా కాడి, బరువైన కాడి. కానీ పౌలు చెప్తున్నాడు, అంతా కొట్టేసినాడు. దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు. ఎంజాయ్ చేయండి, కొత్త నిబంధనను ఎంజాయ్ చేయండి, క్రీస్తును ఎంజాయ్ చేయండి. దాసత్వం అనే కాడ నుండి దేవుడు మనల్ని విడిపించినాడు. కొంతమంది కూడా కొన్ని రూల్స్ చెప్తారండి కొత్త నిబంధనలు. 10వ భాగం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. మళ్ళీ ఆ తర్వాత మరి ఆదివారాన్ని కూడా విశ్రాంతి దినంలాగా పాటించాలి. మళ్ళీ ఆ తర్వాత మరి ప్రతిరోజు కొన్ని గంటలను ప్రార్థన చేయాలి, కొన్ని అధ్యాయాలను చదవాలి. కొత్త నిబంధనల రూల్స్ లేవు.
దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నేను మోకరించి ప్రార్థన చేసుకునే టైమే నాకు ఉండదు. కానీ నేను నడుస్తా ప్రార్థన చేస్తాను, ట్రెడ్మిల్ చేస్తా ప్రార్థన చేసుకుంటాను, డ్రైవింగ్ చేస్తా ప్రార్థన చేసుకుంటాను. కొత్త నిబంధనలు ఏమి రూల్స్ లేవు. నీ మనసాక్షి నేను గద్దించాల్సిన పని లేదు కదా. కొత్త నిబంధనలో దేవుడు మనకు ఎంతో స్వతంత్రాన్ని ఇచ్చినాడు. యేసు ప్రభుని ఎంజాయ్ చేయి కదా, ఆయన ఏదో ఆనందించు. దేవుని బిడ్డలాగా కొత్త నిబంధనలు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, అంత ప్రేమతో చేసేది. ఒక భార్య చెప్పండి, ఇంట్లో పని చేయడం భారం అనుకుంటుందా తన భర్త కొరకు, పిల్లల కొరకు? అసలు కొత్త నిబంధనలు మనకు భారమే లేదు. భారాన్ని యేసు ప్రభు తీసేసినాడు. అందుకే పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రమందు కాదు, ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. 4:4 చూడండి, ఫిలిప్పి 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. పౌలు ఎక్కడుండి రాశాడు? జైల్లో ఉండి రాశాడు. చాలాసార్లు మనం విన్నాం. చెప్పండి ఏంటి? చాలాసార్లు మనం విన్నాం. ఏంటది? మరి కొక్కులు, ఎలుకలు, మరి కాక్రోచులు, మరి దుర్గంధం, దుర్వాసన, కంపు, కరుడుగట్టిన ఖైదీలు, నిద్ర లేదు, సరైన ఆహారం లేదు. అయినా కూడా పౌలు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. నువ్వు దేవుల్లో ఆనందించడానికి రక్షణ ఒకటి చాలు. మీరు నన్ను కొంతమంది ప్రశ్నిస్తారు, ఏందన్నా నాకు చదివే లేదే, ఏమని ఆనందించమంటావు? ఏందన్నా మాకు సొంతిల్లే లేదే, ఏం ఆనందించమంటావు? అన్నా నాకు మంచి ఉద్యోగం లేదే, ఏమని ఆనందించమంటావు? అన్నా నాకు సరైన ఆరోగ్యం లేదే, ఏమని ఆనందించమంటావు? అన్నా మాకు అప్పులే, ఏమని ఆనందించమంటావు అంటే, నువ్వు యేసుక్రీస్తునందు ఆనందించడానికి నీకు అన్నీ ఉండాల్సిన పని, ఒక రక్షణ ఉంటే చాలు. రక్షణానందం, రక్షణానందం, జాయ్ ఆఫ్ సాల్వేషన్, జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణలో ఎంత ఆనందం ఉందో తెలుసా? నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. యేసుప్రభువు చెప్పారు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నావని సంతోషించండి. జీవ గ్రంథంలో నీ పేరుంది, సంతోషించు, ఆనందించు. యేసుప్రభు నీ హృదయంలో ఉన్నాడు, సంతోషించు, ఆనందించు. రక్షణానందం. పేతురు ఏమని రాశాడు తెలుసా? చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం, అన్స్పీకబుల్ జాయ్, అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. సరి చదువు లేదు, ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, సొంత ఇల్లు లేదు, బాహ్యంగా ఏమి లేదు, కానీ రక్షణ ఉంది. యేసయ్య నీకున్నాడు. ఆనందించు, ఆనందించు, ఆనందించు. యేసుక్రీస్తునందు ఆనందించు. 2వ వచనంకి వెళ్ళిపోదాం. చూడండి ఏమని రాయబడిందో. 2వ లైన్, మొదటి ఫిలిప్పి 3వ అధ్యాయము 1వ వచనం 2వ లైన్. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అదే సంగతులు రాస్తున్నాడంట. అంతకుముందు నోట్తో చెప్పాడు, సేమ్ ఇదే సంగతులు నోట్తో చెప్పాడు, ఇప్పుడు రాస్తా ఉన్నాడు. అప్పుడేమో చెవిలారా విన్నారు, ఇప్పుడు కంటి ద్వారా చూసి చదువుకోవాలి. సేమ్ అదే సంగతులే, చెప్పిందే రాస్తున్నాడు, మళ్ళా చెప్పిందే చెప్తున్నాడు, రాసిందే రాస్తున్నాడు. చెప్పిన ప్రసంగం మళ్ళా చెప్పచ్చా, చెప్పకూడదా? మీకు ప్రశ్న వేస్తాను. ఈరోజు నేను చేసిన ప్రసంగం మళ్ళా వచ్చే వారం చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. మత్తయి సువార్తలో ఉన్నవి మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు రాయించాడు. మార్కు సువార్తలో ఉన్నవి మత్తయి, లూకా, యోహానులో దేవుడు రాయించాడు. లూకా సువార్తలో ఉన్నవి మత్తయి, మార్కు, యోహానులో రాయించాడు. యోహాను సువార్తలో ఉన్నవి మత్తయి, మార్కు, లూకా రాయించాడు. కీర్తన గ్రంథం 14వ కీర్తన, 53వ కీర్తన అనుకుంటాను సేమ్.
దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో హిజ్కియా మొదటి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం తెలియదు, గుర్తులేదు, టైం లేదు తెరవాలంటే. యెషయా గ్రంథంలో హిజ్కియా సిక్ అయినట్లు కదా, మరి మళ్ళీ ఆయన బాగుపడినట్టు ఎన్ని సందర్భాల్లో కొన్ని రాసిన సంగతులే దేవుడు రాయించినాడు. కొంతమందికి వాక్యం అంటే చాలా బోర పడుతుంది. నేను ఇట్లా కనిపెట్టేస్తాను, ఎవరు చక్కగా వింటున్నారు, ఎవరు చక్కగా వినట్లేదు కదండి, తెలిసిపోద్ది, మాకు తెలిసిపోద్ది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు చెప్పిన సంగతులే దేవుడు చెప్తా ఉంటాడు. ఎందుకంటే అది నీకు అవసరం అది. పౌలు చెప్తున్నాడు, అదే సంగతులు మీకు చెప్పడం, రాయడం నాకు కష్టం కాదు, నాకు కష్టమైంది కాదు, అది నీకు క్షేమకరం. చేసిన ప్రసంగం ఇక్కడ నిలబడితేనే ఓహో ఇదేనా అంటావు, ఇది నాకు తెలుసన్నా, దీని గురించి నేను వినే ప్రసంగం ఏముంది అనుకుంటాను. తెలిసిన విషయాలు మళ్ళా చెప్తానే ఉంటారు, చేసిన ప్రసంగం మళ్ళా చేస్తూనే ఉంటారు. దేవుని సేవకులకు అది కష్టమైంది కాదు, కానీ నీకు కష్టం. పౌలు ఏమంటున్నాడు, నాకు కష్టమైంది కాదు, నేను చెప్పినవే చెప్తా ఉంటాను, రాసిందే రాస్తా ఉంటాను, చేసిన ప్రసంగమే మళ్ళా చేస్తూ ఉంటాను, నాకేమి కష్టం కాదు, కానీ అది మీకు కష్టము. కానీ వినండి, అది మీకు క్షేమకరము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే నీకు బోరు కొడుతుందా? చెక్ యువర్ హార్ట్. ఎవరు వచ్చి ఇక్కడ నిలబడినా సరే దేవుని వాక్యం అంటే నీకు బోరు కొట్టకూడదు. పౌలు చెప్తున్నాడు, అదే సంగతులు మీకు రాయి, రిపిటేషన్. ఎందుకు? దేవుడు నీకు చెప్పిన వాక్యమే మళ్ళా చెప్తున్నాడు, నువ్వేదో దిద్దుకోవాలి. ఫిలిప్పీలారా, మీరు దిద్దుకోవాలి. నేను మీకు చెప్పిన సంగతులే చెప్తున్నాను, రాసిన సంగతులు రాస్తున్నాను. అది మాత్రం నాకు కష్టమైంది కాదు, అది మీకు క్షేమకరము. దీంట్లో ఒక విషయం చెప్పాలి, దేవుని సేవకులు, సంఘ పెద్దలు, నాయకులు ఎన్నడే కానీ కష్టం అనుకోకూడదు కదా. దేవుని సేవకులు కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ, సేవ చేసే సోదరులు సోదరులు కానీ, నువ్వు ఏదైనా పరిచర్య కష్టం అనకూడదు. వంటలు చేస్తున్నారు అనుకోండి, అబ్బా ఎంత కష్టం రా నాయన అనుకోకూడదు. మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, అబ్బా ఎంత కష్టం రా నాయన అనుకోకూడదు. లెట్రిన్లు వాష్రూమ్స్ కడిగేవాళ్ళు, అబ్బా ఎంత కష్టం రా అనుకోకూడదు కదా. పనులు చేసేవాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు కదా. అదే కాదు, దేవుని వాక్య పరిచర్య చేసేవాళ్ళు. నువ్వు సంఘంలో ఏ పని చేసినా పౌలు లాంటి స్వభావం నీకు నాకు ఉండాలి. పౌలు ఏమంటున్నాడు, నేను చేస్తున్నాను, నేను ఎంత సేవ చేసినా అది మాత్రం నాకు కష్టమైంది కాదు. నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కానీ నువ్వు కష్టం అంటున్నావు. నేనా వాష్రూమ్స్ గడపలేను, నేనా మందిరం శుభ్రం చేయలేను, నేనా వంటలు చేయలేను, నాకు కష్టం. ప్రతి ఆదివారం అడొక బ్రదర్ నిలబడమని చెప్పాను కదా. పోయిన వారం ఒక బ్రదర్, కొత్త సంవత్సరం నుండి ప్రతి వారం ఒక బ్రదర్ అక్కడ ఉంటారు. వచ్చిన వాళ్ళకు వందనాలు చెప్పడం, ఆహ్వానించడం, కుర్చీలు వేయటం కదా, పలకరించడం, లేట్ కమ్మర్స్ని కూడా రిసీవ్ చేసుకోవడం, మంచి స్మైల్ ఇవ్వడం కదా. దేవుని సేవ చేసిన వాళ్ళు చెప్పండి, కష్టం కాదు, కష్టం అనుకోకూడదు. పౌలు అంటున్నాడు, అది నాకు కష్టతరమైంది కాదు, అది మీకు క్షేమకరం. 2వ వచనం చూడండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. 3 జాగ్రత్తలు. విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే చెప్పండి, ఏ మారుపాటుగా ఉన్నామనుకో నష్టపోతాం. ఎంత మెలకువగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు 3 జాగ్రత్తలు. నంబర్ 1 కుక్కల విషయమే జాగ్రత్త, 2వదిగా దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్త, 3వదిగా ఈ ఛేదన ఆచరించే వారి విషయంలో జాగ్రత్త. టైం లేదు కాబట్టి
ఒక జాగ్రత్తనే మనం విందాం. ఏం జాగ్రత్త చెప్పండి? నెంబర్ 1, కుక్కల విషయమే జాగ్రత్త. బైబిల్లోనే కాదు, మనకు బయట కూడా కనిపిస్తుంది. గేట్ దగ్గర ఏం కనిపిస్తుంది చెప్పండి? చాలా పెద్ద పెద్ద షౌకార్లు ఇంటి గేటు ముందర ఏంటని ఇంటి గేటు పైన రాస్తుంటారు పెయింట్తో. చెప్పండి, కుక్క ఉన్నది జాగ్రత్త. బైబిల్లోనే కాదు, బయట కూడా రాస్తున్నారు. ఎవరు వీళ్ళు? దుర్బోధకులు. ఎవరు వీళ్ళు? దుర్బోధకులు. ఇదే బైబిల్ తీసుకొస్తారు, వంకర టింకరగా బోధిస్తారు. ఎవరు చెప్పరు. మన చర్చిలో చాలా గట్టిగా చెప్తాం, వేరే బోధలు వినకూడదు, కొన్ని టీవీ బోధలు వినకూడదు కదా, కదండి. అన్ని మీటింగ్లకు వెళ్ళకూడదు. నేను పేరు చెప్పాను, అమెరికాలో పేరు మోసినటువంటి గొప్ప సేవకుడు, చూసుకోండి. ఫూ అంటే పడిపోతారు, 100,000 పడిపోతారు. తన కోటు తీసుకుని ఇట్లా ఇసిరినాడు అనుకోండి, అందరూ పడిపోతారు. యేసు బ్రదర్ పడిపోయినారా చెప్పండి? యేసు బ్రదర్ ఎవరైనా పడిపోయినారా? ఇప్పుడు టీవీలో ఫూ అంటే చాలు పడిపోతున్నారు. అన్ని బోగస్. ఉండొచ్చు కొంతమందికి శక్తి ఉండదు, సాతాను శక్తి కూడా ఉంటుంది కొంతమంది. పడిపోయే వాళ్ళు కూడా ఇట్లా ఎన్నికి పడిపోతున్నారు. యేసు బ్రదర్ పడిపోయిన వాళ్ళు ముందుకు పడిపోయినారు, మోకాళ్ళ మీద పడ్డారు. యేసుక్రీస్తు ముందుకు పడ్డారు, కానీ ఇట్లా వెళ్ళకిలా పడిపోలేదు. మోసం మోసం మోసం. కుక్కల విషయమే జాగ్రత్త, కుక్కల విషయమే జాగ్రత్త. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రియులారా, కొంతమంది అనేకులైన అబద్ధ ప్రవక్తలు, కొద్దిమంది ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, అనగా ప్రతి పాస్టర్ను, ప్రతి బోధకుని నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి కదా. తాను వస్తాడు, భార్యను తీసుకొస్తాడు, కూతురుని తీసుకొస్తాడు, కొడుకుని తీసుకొస్తాడు, ఎవరిని స్టేజ్ ఎక్కనీరు కదా. ఆయన కుటుంబమే మొత్తం. చర్చ్ అంతా అది క్రైస్తవ సంఘము కాదు, క్రైస్తవ సమాజం. క్రైస్తవ సంఘం వేరు, క్రైస్తవ సమాజం వేరు. క్రిస్టియన్ చర్చ్ ఈజ్ డిఫరెంట్, క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఈజ్ డిఫరెంట్. సంఘం వేరండి, సంఘం వేరు. క్రైస్తవ సంఘానికి వెళ్ళండి, కానీ క్రైస్తవ సమాజాలకు వెళ్ళొద్దు. దేవుని బిడ్డలారా, అంతా ఎంటర్టైన్మెంట్ అంతే. పాటలు, మ్యూజిక్లు, రంగులు కదండి, లిప్స్టిక్లు కదా, పౌడర్లు కదా, జిగేలు లైట్లు, పొగలు. అదేదో చూడండి, పాటలు పెట్టుకుంటే వెనకాల పొగలు పెట్టుంటారు, చూస్తున్నారా మీరు? పొగ వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శాస్త్రులను, పరిసయ్యులను చాలా గట్టిగా ఖండించినాడు కదా. ఎందుకంటే ప్రజలు మోసపోతున్నారు. చాలా చెప్పాలి, మనం చాలా చెప్పాలి. యేసు ప్రభు శాస్త్రులను, పరిసయ్యులను ఖండించినాడు కాబట్టి ప్రజలు గొర్రెల్లాగా మోసపోతున్నారు. దేవుని బిడ్డలారా, గమనించినారా? కుక్కల విషయమే జాగ్రత్త, జాగ్రత్త. సామెతల గ్రంథం చూడండి. నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏమైతుందో చూడండి. ఒక వచనం చదవండి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం అజాగ్రత్తగా ఉంటే ఏమైతుందో చూడండి. సామెతలు 19:16 రెండవ లైన్ చదవండి చాలు. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమే కదా. అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడు. తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉంటే నువ్వు చనిపోతావు. జాగ్రత్త, జాగ్రత్త. మోసగానులైనటువంటి ఎంతో మంది పని వాళ్ళు వచ్చినారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్పండి? ఎందుకు? 22వ కీర్తన 16వ వచనం చూడండి.
కీర్తనలు 22వ కీర్తన 16వ వచనం. కీర్తనలు 22వ కీర్తన 16వ వచనంలో కుక్కల గురించి ఏం చెప్తుంది చూడండి. 22:16 కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. పౌలు లాంటి లేదా యేసు ప్రభు లాంటి వ్యక్తిని, యేసు ప్రభును చుట్టుకున్నాయి కుక్కలన్నీ, చుట్టుకొని దూషించినాయి, అవమానపరిచినాయి. పౌలు లాంటి దైవ సేవకుని కదా కుక్కలు ఏం చేస్తాయి చెప్తండి, మరుగుతూ ఉంటాయి. పౌలును కూడా చూసి, ఎందుకు పౌలు ఈ మాట చెప్పాడంటే, పౌలును చూసి మరిగిందే మరిగింది. కుక్కలు దైవ సేవకులు చుట్టుకొని మరుగుతాయి, వాళ్ళ మీదకి వస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది 56వ అధ్యాయము 16వ వచనం. 56వ అధ్యాయం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం చూడండి. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరిస్తారు, పండుకుంటారు, నిద్రాసక్తులు కదా. కొంతమంది వాక్యం కూడా చెప్పలేనటువంటి కొంతమంది కుక్కలు ఉంటారు. సరిగా వాక్యం చెప్పలేరు, మొరగలేరు, వాక్యం చెప్పలేరు, నిద్రాసక్తులు. ఇంకేముంది, పండుకుంటారని కుక్కల గురించి దేవుడు చెప్పాడు. నెక్స్ట్ చూడండి 56వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనం చూడండి. కుక్కలు తిండికి ఆతురపడును. కుక్కలు తిండికి ఆతురపడును. దేవుని బిడ్డలారా, విశ్వాసులు కానీ ఎవరైనా కానీ సేవకులు కానీ కడుపు కట్టుకోవాలి కదా. ఎక్కువ తిండి తినకూడదు. తిండి వలన, మత్తు వలన, ఐక విచారాల వలన దేవుని రాకడ మర్చిపోతాం. జలప్రలయం రావడానికి అనేక కారణాలు. కారణం చెప్పండి, జనులు తినుచు త్రాగుచు ఎక్కువైపోయిందండి. ఇప్పుడు క్యారెళ్ళు కట్టుకోవాల్సిన పని లేదు. ఊరికి వెళ్ళేటప్పుడు దారి నిండా డాబా లేదు, దారి నిండా హోటల్ లేదు, దారి వెంబడి ఏంటి డాబాలు. తినడం ఎక్కువైపోయింది, తాగడం ఎక్కువైపోయింది. కడుపు కట్టుకో, అవసరమైన ఉపవాసం ఉండు. కుక్కలు తిండికి ఆతురపడతాయి. కొంతమంది దుర్బోధకులు కూడా అంతే కదా. మొత్తం కోడి పెట్టాలంట వాళ్ళకి, తెలుసా మీకు? డబ్బులు ఇవ్వాల, లేకపోతే దైవ సేవకులు కొందరు శపించిపోతారు. ఎంత భయంకరమో చూడండి. తప్పించే వాళ్ళు ఉంటారు, తెల్ల షర్ట్ వస్తారు, తెల్ల ప్యాంట్ వేసుకొని వస్తారు కదా, బైబిల్ సంచేసుకొని వస్తారు. చాలా భయంకరంగా ఉంటారు కొంతమంది. అందరూ కాదు, కొద్దిమంది. తమలపాకు కట్ట, పొగాకు పట్ట, పాస్టర్ పొట్ట ఎప్పుడు నింపుతానే తట్టుతానే ఉండాలంట కదండి. తమలపాకు కట్టను ఏం చేయాలి చెప్పండి? నీళ్ళతో తడపకపోతా ఉంటే ఎండిపోతాయి. పొగాకు పట్టను కూడా నీళ్ళతో తడపకపోతే చెప్పండి ఎండిపోతుంది. అట్లే పాస్టర్ పొట్టను కూడా తడుపుతానే ఉండాలంట. తమలపాకు కట్ట, పొగాకు పట్ట, పాస్టర్ పొట్ట తడుపుతానే ఉండాలి. తడపకపోయినావంటే ఇంతే సంగతులు, శాపాలు పెట్టిపోతాడు. ఎవరు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చూడండి 15వ వచనం. ప్రకటన 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపల ఉంటారు. కుక్కలంటే ఈ యొక్క దారిలో పోయే కుక్కలు కాదు, కుక్కల్లాంటి మనుషులు, కుక్కలాంటి బతికే వాళ్ళు. కుక్కలాంటి బతుకులు బతికే వాళ్ళు నరకానికి వెళ్ళారు. మనుషుడు పశువు కూడా అయిపోయినాడు. ఈనాడు మనుషులు ఎప్పుడంటే పశువుల్లాగా అయిపోయినారు, జంతువులాగా అయిపోయినారు.
దేవుని బిడ్డలారా, ఎంత శోచనీయమైన విషయము. గర్వించినాడు నెబుకద్నెజరు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఒక మృగములాగా అయిపోతావు. నిజంగా అట్లా అయిపోయాను. గోర్లు మొలిచినాయి, రెక్కలు వచ్చినాయి, అన్ని ఈకల్లాగా వచ్చేస్తే మనుషులు ఆయన తరిమేసినారు. ఎండకు ఎండినాడు, వానకు తడిసినాడు, మంచుకు తడిసినాడు. పక్షికి లాంటి గోళ్ళు వచ్చినాయి, పక్షుల లాంటి ఈకలు వచ్చినాయి, ఆయన తరిమేసినారని బైబిల్లో రాయబడింది. మానవుడు మృగమైపోవడం, మానవుడు కుక్కలుగా తయారైపోవడం. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకో. దేవుడు నీకు తన స్వరూపంలో నిన్ను చేశాడే. ముక్కు, మూతి, ముఖం ఇచ్చాడు, కళ్ళు, చెవులు ఇచ్చినాడు. దేవుడు మనకు ఒక్కొక్కరిని ఎంత అందమైన వాటిగా సృజించినాడో చూడండి. దేవుని నమ్ముకోకుండా లేదా దేవుని నమ్ముకొని విడిచిపెట్టి మృగములాగా అయిపోయినా, పశువులాగా అయిపోయినా, కుక్కలాంటి బతుకుతున్నాము. కుక్కలు పరలోకానికి పోరు. కుక్కలను చెప్పండి, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు పరిశుద్ధ పట్టణంలో పోడు గాని వెలపటనుంటాడు. గమనించినారా దేవుని బిడ్డలారా? మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు. కుక్కలకు మంచి వేడి అన్నం చేసి తాలింపేసి, అవసరమా? ఈ రోజుల్లో వస్తూ ఉంటాయి కదా, కుక్కలకు ముద్దు పెడుతున్నారు కదా, కొడుకులాగా ఎత్తుకుంటున్నారు, దుప్పట్లో కప్పుకొని కరుచుకొని పడుకుంటున్నారు కుక్కలు. చెప్పండి, పరిశుద్ధమైన కుక్కలకు పెట్టద్దు. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళకి కానుకలు ఇవ్వద్దు కదా, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు. మిమ్మల్ని బోధల చేత మిమ్మల్ని తిప్పేస్తారు. క్రీస్తు చెడల నుండి, సరళత నుండి మిమ్మల్ని తప్పిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, కీర్తన గ్రంథంలో చూడండి, ఒక మాట చదువుతాను. 73:22, 73వ కీర్తన 22వ వచనం. 73వ కీర్తన 22వ వచనం. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని. ఆసాపు, ఇందాక ఆసాపు కీర్తన చెప్పారు కదా అన్న. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతే. ఒప్పుకుంటావా? ప్రభువా, యేసయ్యా, తల్లి గర్భంలో నన్ను నిర్మించావు, ఒక మనిషిగా సృజించావు. నన్ను పశువు లాంటి బతుకుతున్నాను, ఒక మృగాన్ని అయిపోయాను. ప్రభువా, నా జీవితం ఎట్లా అయిపోయింది? చూడండి, భక్తుడు ఏమన్నా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, నేను తెలివి లేని ఒక పశుప్రాయుడిని అయిపోయాను, నీ సన్నిధిని మృగము వంటి వాడు. కొంతమందికి ఎంత పాపేచ్చాలంటే, శరీరేచ్చాలంటే, కుక్కలు ఎట్లుంటాయో తెలుసు కదండి. ఏదంటే అది తింటాయి, ఏదంటే అది వాసన చూస్తాయి, ఏదంటే అది మింగుతాయి. కుక్క అసహ్యమైనదండి. దేవుని బిడ్డలు ఎంతమంది కుక్కలాంటి బతుకు ఆసాపులాగా దేవుని సన్నిధిలో ఒప్పుకోరు. సేమ్ కుక్క ఎట్లా చేస్తుంది అట్లే చేస్తున్నాను, అంతే. కుక్క ఎట్లా అంటే అట్లనే. అంత నీచమైన స్థితికి నువ్వు దిగజారిపోతున్నావు. కుక్కలాంటి బతుకు. మరొక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 94వ కీర్తన 8వ వచనం. 94వ కీర్తన 8వ వచనం. దేవుడు ఏమంటున్నాడో చూడండి. జనులలో పశుప్రాయులారా,
ప్రజలలో పశువులంట, జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుకొనుడి. బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులవుతారు. చెవులను కలగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా? ఇదే కదా నీ ధైర్యం? నేను మాట్లాడే మాటలు, విచ్చలవిడిగా మాట్లాడే మాటలు దేవుడు వినడం లేదు. నేను చేసే పనులు దేవుడు చూడు. ఇదే కదా నీ యొక్క ఆలోచన? పశుప్రాయులారా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవులు నిర్మించిన వాడు వినకుండానా? ఆసాపులాగా ప్రభువా ఒక పశువుని అయిపోయాను, ఒక మృగాన్ని అయిపోయాను. ఒక రకంగా పశువుల పేరండి, పశువులే మేము. పశువు కంటే దిగజారిపోయినాడు మానవుడు. ఎవరు? నీవే. ఇంటికెళ్ళి ఆ శిలువను పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని, ఆయన రక్తాన్ని ఆశ్రయించి నీ పాపాలు కడుక్కో. ప్రభువా గాడిద లాంటి బతుకయ్యా, పంది లాంటి బతుకయ్యా, కుక్క లాంటి బతుకు, నన్ను క్షమించే. విశ్వాసులు కూడా అంతే, నమ్మి బాప్తిసం పొందినారు, దిగజారిపోయినాం, చల్లారిపోయినాం. ప్రభు దగ్గరికి రా, పాపాలు ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి దేవుడు తన కృప మనలా విస్తరింప చేయను గాక.